హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఏపీ ఏపీ అనే కాదు, ఉద్యోగ పెన్షన్ల వ్యాపారులకు ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన రూల్స్ అనేది తప్పక తెలుసుకోవాల్సిన రూల్స్ అయితే ఈ వీడియోలో ఉన్నాయి. సో ఆ సమాచారం అనేది కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. వీడియో అయితే ఎక్కడగా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అనేది ఎప్పటికప్పుడు మీ వరకు రీచ్ అవుతాయి. ఆదాయ పన్ను చట్టం ప్రకారం ఇంట్లో నిల్వ చేసిన డబ్బుపై గరిష్ట పరిమితి లేదా, అంటే ఇంట్లో మనం ఉంచుకున్న డబ్బులపై గరిష్ట పరిమితి అనేది లేదా. అయితే దాదాపుగా పన్ను ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ సమయంలో డబ్బుకు సంబంధించిన పేపర్స్ అయితే సమర్పించాల్సి అయితే ఉంటుందండి, చూపించాల్సి ఉంటుంది, అంటే డాక్యుమెంట్స్ సంబంధించి. ఇక ఈ నేపథ్యంలో లెక్కలోకి రాని ఏమన్నా నగదు ఉన్నట్లయితే జరిమానాకు దారి చేయొచ్చండి. సో ఆదాయ పన్ను అధికారులు అయితే వివరించని, అనగా పేపర్లు లేని లేదా తెలియని అమౌంట్ ఉన్నట్లయితే స్వాధీనం చేసుకునే అధికారం కలిగి ఉంటారండి. వాళ్ళే తీసుకునే దానికి అధికారం ఉంటుంది. సో ఈ విధంగా మొత్తం 137% వరకు జరిమానాలు అయితే వీళ్ళు విధించేదానికి అవకాశం ఉందండి. సో అసలు కాకపోయినా ఇంకా 37% ఎక్కువగా జరిమానాలు అయితే విధించేదానికి అవకాశం ఉందండి, ఏదైతే లెక్కలకు రాని డబ్బు ఉంటుందో. సో కాబట్టి ఆదాయ పన్ను నియమాల గురించి అయితే ఒకసారి క్లియర్గా తెలుసుకుందామండి ఈ వీడియోలో. రుణం లేదా డిపాజిట్ల కోసం నగదు రూపంలో 20,000 కంటే ఎక్కువగా ఉండకూడదు. అంటే డిపాజిట్ చేసేటప్పుడు రుణం మనం తీసుకున్నా కూడా సో 20,000 కంటే ఎక్కువ ఉండకూడదు. రుణాలు లేదా డిపాజిట్ల కోసం ఎవరైనా 20,000 కంటే ఎక్కువ, అంతకంటే ఎక్కువ నగదును స్వీకరించకుండా ఆదాయ పన్ను శాఖ అయితే నిషేధం విధించింది. 50,000 కంటే ఎక్కువ లావాదేవీలు జరిపినట్లయితే తప్పనిసరిగా పాన్ కార్డ్ అయితే ఆ నెంబర్ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందండి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టరేట్ ట్యాక్స్ ప్రకారం అయితే వ్యక్తులు ఒకేసారి 50,000 కంటే ఎక్కువ డిపాజిట్ లేదా విత్డ్రా చేసినట్లయితే తప్పనిసరి పాన్ నెంబర్ని అయితే అందించవలసి ఉంటుంది. ఇక 30 లక్షలు పైబడిన నగదు ఆధారిత ఆస్తుల లావాదేవీలను పరిశీలిస్తుందండి ఇన్కమ్ ట్యాక్స్ వారు. 30 లక్షలకు మించిన నగదు ద్వారా ఆస్తుల కొనుగోలు లేదా అమ్మకంలో నిమగ్నమైన భారతీయ పౌరుల దర్యాప్తు ఏజెన్సీల పరిధిలోకి అయితే రావచ్చు. సో 1 లక్ష కంటే ఎక్కువ క్రెడిట్ లేదా డెబిట్ లావాదేవీలను ఒకేసారిగా చేయడం వల్ల పరిశీలన అయితే జరుగుతుందండి. సో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ద్వారా ఒకేసారి ₹1,00,000 కంటే ఎక్కువ చెల్లింపులు జరిపినట్లయితే ఖచ్చితంగా మీరైతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారి దృష్టికి అయితే వెళ్తుంది ఆ సమాచారం అనేది. ఇక అదేవిధంగా 1 సంవత్సరంలో బ్యాంకు నుంచి ₹1,00,00,000 కంటే ఎక్కువ నగదును విత్డ్రా చేసినా కూడా వ్యక్తులు 2% ఎవరైతే అలా ₹1,00,00,000 కంటే ఎక్కువ నగదును విత్డ్రా చేస్తారో 2% టీడీఎస్ చెల్లించవలసి అయితే ఉంటుంది. ఇక 1 సంవత్సరంలో 20 లక్షలకు మించిన నగదు లావాదేవీలు జరిమానాలు అయితే విధించవచ్చండి. అంతేకాకుండా 30 లక్షలకు పైగా నగదు ఆస్తిని కొనుగోలు చేయడం, విక్రయం చేయడం, పరిశోధన అయితే ప్రాంప్ట్ చేయవచ్చు. సో ఒకేసారి పెద్ద మొత్తంలో మీరు ఆస్తి కానీ నగదు కానీ ట్రాన్సాక్షన్ చేస్తే, ఆస్తిని కొనుగోలు చేసినా కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకైతే సమాచారం వెళ్తుంది. ఇక పాన్ లేదా ఆధార్ వివరాలు లేని కొనుగోళ్లను 2 లక్షల కంటే ఎక్కువ నగదు చెల్లించకూడదండి. అంటే మనం బయట ఏవైనా కొనుగోలు చేసినప్పుడు 2 లక్షల కంటే ఎక్కువగా చెల్లించకూడదు. ఆధార్ లేదా పాన్ లేని కొనుగోలు. క్రెడిట్ కార్డుతో అయితే 1 లక్ష కంటే ఎక్కువ లావాదేవీలపై పరిమితులు ఉంటాయండి. ఇక అదేవిధంగా ఒక రోజులో బంధువుల నుంచి కానీ ఎవరైనా తెలిసిన వ్యక్తుల నుంచి 2 లక్షల కంటే ఎక్కువ నగదు పొందడం లేదా వేరొకరి నుంచి నగదు రూపంలో 20,000 కంటే ఎక్కువ రుణం తీసుకోవడం నిషేధించారు. ఈ నియమాలను అర్థం చేసుకోవడం ద్వారా చట్టపరమైన పరిణామాలను నివారించడంతో పాటు ఆదాయ పన్ను నిబంధనల అనుగుణంగా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యమండి. సో చూసారు కదండి, ఇప్పుడు చెప్పిన మన నియమాలన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ రైట్ కిందకైతే వస్తాయి. సో వీటన్నిటిని మనమైతే జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుందండి. సో ఇది వాళ్ళ టాపిక్. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పీడిఎఫ్ రాజు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.